లింగం యాదవ్ అన్న ఒక్క మాట. ఇప్పుడు ఏమి లేదు కానీ రాములన్న నిన్న గద్వాలకు ఏం పోయి అన్నట్టుండు. మరి ఇక ఈ గ్రూప్ 1 కథ ఏందే, ఈ ఉద్యోగాలన్నీ ఏదో అమ్ముకుర్రు అనేది మరి ఆయన మాట్లాడుతుండు. మళ్ళా పోతే 1700 కోట్ల స్కామ్ జరిగింది, ఉద్యోగాలు అమ్ముకుర్రు అనేది కూడా కథ బయటకు వస్తుంది. మరి ఇది పాపము. ఇక మరి ఆనాడు కేసీరావు హయాంలో మాకు న్యాయం జరగలేదు, నిరుద్యోగుల పాపము మూరడు మీసాలు బయట గడ్డాలు వేసుకొని పెన్నీళ్ళు పెటాకులు కాక రోడ్ల పొండ తిరిగిరు. మరి ఇప్పుడు ఈ కథ ఏంది? మరి ఇప్పుడు రాములన్న గట్ట మాట్లాడుతుండ్రు, ఏం చెప్తావే? అన్న ఇవాళ ఆనాడు తెలంగాణలో ఏమన్నారు, ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్ల పేరు మీద ఏం జరిగిందో అవినీతి. ఇప్పుడు మళ్ళా నేను స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు, కాళేశ్వరంలో ఏం జరిగిందో, నిధులు ఎవరు ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లలో కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇచ్చిన ఒక గ్రూప్ 1 3 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి ఎట్లా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? నిలబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? ఇద్దరు మాట్లాడితే అర్థం కాదక్క. ఒక్క నిమిషం, నేను మాట్లాడలేక మీరు మాట్లాడారు. నేనేమంటున్నా, ఇదే టీఎస్పీఎస్ ని 10 ఏళ్లలో కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా యువత 10 ఏళ్లు అమూల్యమైనటువంటి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నష్టపోయిరు. ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఆ విధంగా జరగొద్దు అనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ యొక్క నిర్ణయానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ గ్రూప్ 1 కూడా మా దేశం ఒకటే అండి, యువతకు ఉద్యోగాలు రావాలని. ఇవాళ కోర్టు ఆల్రెడీ కేసు కోర్టులు ఉంది. కోర్టు ఏ నిర్ణయం చెప్పినా కూడా కోర్టు మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం, అది కోర్టు నిర్ణయం మేరకే నడుచుకుంటున్నాం.